హాయ్ ఆల్ 15 days వితౌట్ మై మామ్. మా మమ్మీ నన్ను హైదరాబాద్ లో వదిలేసి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళింది. ఈ వీడియో మొత్తంలో నేను చూపించేది ఓన్లీ 30%. బ్యాక్ ఎండ్ దూల తీరిపోతుంది. మమ్మీ లేకపోతే ఇన్ని పనులు చేయాలా అసలు ఇంట్లో? మా మమ్మీ ఏదైనా చేస్తే పేర్లు పెట్టి ఇది చేయలేదు అది చేయలేదు అని పెద్ద షో చేసేదాన్ని. ఇప్పుడు అర్థమైంది. అప్పుడే ఒక ప్రమోషన్ చేసి అయితే వచ్చానమాట. ఫుల్ గా ఎయిర్ కి ఆయిల్ పెట్టుకుని బాత్ చేశాను. అరౌండ్ 11 అయింది. ఇంకేం తినాలి అని పడుకున్నాను. మార్నింగ్ లేచి ఊడ్చుకుని తూడ్చుకుని ఏంది పనులు. అదే మా మమ్మీ ఉంటే అన్ని నా బెడ్ మీదకి వచ్చేటివి. గుడ్ న్యూస్ ఏంటంటే బట్టలు ఉతకడానికి మేడ్ ఉంది. ఇన్ని కష్టాల్లో నా షాపింగ్ ఆర్డర్స్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ పనులన్నీ ఎలాగో నేర్చుకోవాలి. జస్ట్ ఇండియన్ థింగ్స్ మోమ్. ఇది షుగర్ అనుకునేవారు కాదు, గీ. అసలు వర్కింగ్ చేస్తూ ఇంట్లో పనులు చూసుకుని జాబ్ చేసే వాళ్ళు నిజంగా గ్రేట్. వాళ్ళు ఇంకా గ్రేట్. నాకు నా గురించి తెలిసింది ఏందిరా అంటే నాకు అన్ని పనులు వచ్చు. ఇదే నేను రియలైజ్ అయ్యా. సో ఇంట్లో మమ్మీ వంట చేసినప్పుడు మూసుకుని ఇంట్లోనే తినండి. బయట తినొస్తా, గుడ్డు తినొస్తా, ఫ్రెండ్స్ తో వెళ్తాను సోది చెప్పకండి. మమ్మీ ఏ ట్రిప్ కో వాళ్ళ ఇంటికో వెళ్ళినప్పుడు వాల్యూ తెలిసిద్ది మనలాంటి వాళ్ళకి. ఇంకా ఇలానే మోనికా గారు 1 week మేనేజ్ చేయాలి. మమ్మీ రావడానికి 1 week పట్టిద్ది కాబట్టి.